నిజంగా నా టైం మారిపోయిందయ్యా, లేకపోతే ఈ టైప్ లో మీరంతా ఈ వెయిటింగ్ అతను నీ గురించి కాదు, మరి ఈవేళ మన బాస్ పోయాడా? కాదండి, వస్తున్నారు. ఈ వేళ ఆరి పుట్టినరోజు. ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకుని గిఫ్ట్లు ఇవ్వకపోతే మనం చేసే వసూలు ప్రోగ్రామ్ ఓకే అంట ఎదవా. అది మనం బతికేదే పై సంపాదన మీద. వాడు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడనుకో మన బతుకులు బోర్డు తిప్పేసిన అర్బన్ బ్యాంక్ లాగా అయిపోతాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకా ఆఫీసర్ రాలేదేంటి? అవతలేమో టైం అయిపోతుంది, యువతలేమో పూలు వాడిపోతున్నాయి. ఎరా ఎవరన్నా వస్తున్నారా? ఎవరి కోసం వెయిటింగ్? మీకోసమే సార్. ఓహో, కమన్ కమన్, హ్యాపీ బర్త్డే సార్. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. నాకు ఇలాంటివన్నీ ఇష్టం. చాలా సంతోషంగా ఉందండి. ఏంటి ఇవి కింద పడ్డందుగా? అది కాదండి, ఈ వేళ మేము ఏం చేసినా మీరు మాట్లాడుకోండి. అంటే మీరు మాట్లాడితే సంతోషంగా ఉండదు మేము ఏం చేసినా మీరు అలాగే అనాలి. అలాగే అలాగే అలాగే. అంటే మీరు గిఫ్ట్లు అవి తెచ్చుంటారు కదా? గిఫ్ట్లు మేము డైరెక్ట్ గా ఇస్తే మీరు తీసుకోరని బిల్స్ కోసం తిరిగే కాంట్రాక్ట్ గా అప్పనాప్ చెప్పాను సార్. ఓహో. ఈ పవిత్ర కార్యంలో పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేశాం సార్. మీది ఆరేంజ్ పర్సనాలిటీ కదా. Correct. జస్ట్ మినిట్. రండి సార్, రండి రండి, చెప్పండి. హ్యాపీ బర్త్డే మీరు అందరైతే థ్యాంక్ యూ. చంద్రుడికో నూలుపోగు డైమండ్ నెక్లెస్ దుబాయ్ నుంచి మా బంధువు వస్తుంటే తెప్పించాను. వెరీ చీప్, 250 రూపాయలు మాత్రమే. 25,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. అవసరమైతే ఇంకోటి తెప్పిద్దురు గాని. తప్పకుండా సార్. అదేంటి? చెప్పే. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఓహో, ఇదేంటి సెల్ ఫోన్ లా ఉంది? బుజ్జిముండ ముద్దొస్తుంది. అంతే కదండి, ఇందులో కంప్యూటర్, కలర్ టీవీ, కెమెరా 3 ఉంటాయి. చా. అంతేకాదు సార్, రాత్రిపూట కాల్ వస్తే అదే రిప్లై ఇస్తుంది. సెకండ్ వైఫ్ టైప్ అండి. Yes, yes. బ్యాటరీ చాలా పవర్ఫుల్. ఇంత చేస్తే రేట్ 300. అంతే. 30,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో మీ అభిమానం, ప్రేమ చూస్తుంటే ప్రతిరోజు ఇలాగే బర్త్డే చేసుకోవాలనుందయ్యా. ఏయ్, దండలు వేసేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో, పలవారి పలవారి. ఓకే ఓకే, నేను నేను సంతకం. అలాగే. అబ్బో లెక్కటాలంటే 2 రోజులు అవుద్ది. నాకు కూడా వేసొచ్చు కదా. అమ్మో, అయ్యో బాబోయ్, ఎన్ని గిఫ్ట్లు? 3-4 లక్షలు ఉండవు. ఈ ఎదవలు అందరూ ఊరికనేస్తున్నారా? రేపు పొద్దున మన పొట్టి ఆఫీసర్ గారు ఈ సన్నాసులు అందరి బిల్లుల మీద ఎన్ని సంతకాలు పెట్టాలి? సార్, ఆ. మీ కనకాపల్లి ట్రాన్స్ఫర్ ఉన్న పడాన్ని రిలీవ్ చేయమని ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ వచ్చాయండి మీకు. ఈ దృశ్యం చూస్తుంటే మీకు ఏడుపు వస్తుంది కదా. బోల్డ్ అంతా థ్యాంక్స్ రా. నో మెన్షన్. సైడ్ ప్లీజ్. టెన్షన్ లో ఉన్నారా సార్? ఇది పుచ్చుకోండి, టెన్షన్ తగ్గి కడుపులో చల్లగా ఉంటుంది. మీరు రుణం తెచ్చుకోలేరు. ఈ ఆఫీసు పట్టిన దగ్గర వదిలిపోయింది. ఇంకా నువ్వు ఉన్నావు కదా. ఏంటిది? నా గిఫ్ట్లేవి, నా బట్టలేవి? కొనరావు, నా బట్టలు ఉప్పుగాడికేసావా? ఉతికారడానికి ఇది ఏమన్నా లాండ్రీ షాపా? గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళ గిఫ్ట్లతో పాటు గుర్తుకుండదని నీ బట్టలు కూడా పట్టిపోయారు. ఓహో. అమ్మాయిందని చెప్పి డ్రాయర్ వదిలేశారు. వాళ్ళు ఏడ్చేది నీ గురించి కాదు, మా గురించి, మా ఫ్యామిలీ గురించి. చుట్టుకోవడానికి ఒక గుడ్డ ముఖ్యమని పై ఆఫీసర్ ఆర్డర్ చేస్తున్నాడు, ఇస్తావా లేదా? నార్మల్ యూజర్స్ వల్ల ఇదేమన్నా అనకాపిల్ల ఆఫీస్ అనుకుంటున్నావు. గెట్ అవుట్. చాలా డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు ఎలాగా?